మైక్లో చదువు. యేసు యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనం చదువమ్మా. యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా నుందును తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును. చాలు, ఇది మన మూలవాక్యం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చెప్పబడ్డ సాక్ష్యం ద్వారా, ఈ సాక్ష్యం కేవలం నీకు మాత్రం మహిమార్థం ఉండాలి ప్రభువా. అయ్యే బిడ్డలు ప్రభు నాయన, ఇంకా నాయన నీ సన్నిధికి రావాలనుకున్నటువంటి వారిని నడిపించయ్యా. వచ్చిన వారందరిని దీవించు. దూరాన సమీపాన యూట్యూబ్లో వింటున్న వారందరితో నువ్వు మాట్లాడమని ఈ మధ్యాహ్నం ప్రభ ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయం తెరవపట్టకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వాక్యము మన మూల వాక్యము. జాగ్రత్తగా ఇది మనము మళ్ళా చివరిలో మళ్ళీ ఇక్కడికే వస్తాం. చదవమ్మ మరొకసారి. యేసు ఇంకా కొంతకాలమే నేను మీతో కూడా ఉందును. మంచిది. యేసు ఇంకా కొంతకాలం నేను మీతోనే ఉంటాను అని ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. చూడండి మళ్ళా 11వ వచనంలోకి, 11వ అధ్యాయము 39వ వచనంలోకి వస్తే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా, అమ్మా ఒక్క నిమిషం క్షమించండి. 11వ అధ్యాయము 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా, ఇది నోట్ చేసుకోండి. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా, ఎవరితో చెప్పాడంట? శిష్యులతో చెప్పాడు. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని మన తోడి శిష్యులతో చెప్పెను. చాలు. దిదుమ అనేటువంటి తోమా అన్న మాట ఏం తెలుసా? మిగతా శిష్యులతో చెప్పుకున్నటువంటి మాట. యేసు అన్నాడు, లాజర్ని మనం మేల్కొల్పుటకు వెళ్ళాలి రండి, ఆయన నిద్రించున్నాడు, లాజర్ని మనం మేల్కొల్పటానికి వెళ్ళాలి రండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు అన్నారు, మిగతా వాళ్ళు తోమా అనేవాడు అన్నాడు, తోమాకి అన్ని అనుమానాలే, చివరి వరకు కూడా అనుమానం తీర్చుకుంటానికి ఆయన అలా ఉండిపోయాడు. తోమా ఎవరో తెలుసా? మన భారతదేశానికి వచ్చినటువంటి వాడు. మొదటి శతాబ్దంలోనే మన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వాళ్ళు సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించని తెలియపరిచినప్పుడు తోమా భారతదేశాన్ని ఎన్నుకున్నాడు, ఈ భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ తోమాకి అనుమానమే. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు ఆయన సమాధిలో నుంచి లేచాడన్న సంగతి మరియా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిష్యులకు తెలియపరిస్తే, ఆ శిష్యుల్లో నిలబడినటువంటి తోమా ఏమన్నాడు తెలుసు? నేను నమ్మనంటే నమ్మను, నేను అసలు నమ్మను, నేను నమ్మనంటే నమ్మను. ఎందుకు? ఆయన అరిచేతుల్లో ఏలుబెట్టి నేను చూడాలా, ఆ గాయంలో నేను ఏలుబెట్టి చూడాలా, ఆయన ప్రక్కలో పొడిచినటువంటి పొడుపు ఆ గాయంలో నేను ఏలుబెట్టి చూస్తే నమ్మితేనే
అలా చేసి నమ్ముతా, లేకపోతే నేను నమ్మనని ఖండితంగా వాళ్ళతో అన్నాడు. పిల్లారా, స్వాతి కూడా తన జీవితంలో జరిగినటువంటి అద్భుతం, తన జీవితంలో జరిగినటువంటి స్వస్థత చెప్పినప్పుడు మరి ఎంతమంది నమ్మారో నాకు తెలియదు. ఈ సాక్ష్యంలో నమ్మారా మీరు? నమ్మారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తన పడినటువంటి ప్రయాస, తన పడినటువంటి భారం, తన బాధ నాకు తెలుసు, పక్కనున్నటువంటి తన భర్తకు తెలుసు, తన ఇంట్లో వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలుసు. నాకెలా తెలుసు అంటే రోజు ప్రార్థనకు వస్తుంది, మెడట్ అనిద్ది, ఇట్టంటా ఉన్నిద్ది, నాకు డైరెక్ట్ యాక్షన్ కనపడతా ఉంటుంది. వచ్చినప్పుడు స్టార్టింగ్ నీళ్లు కాసుకుంటా ఆ టైంలో కనపడతా, ఎలా ఉంది అంటే బాగలేదు అంకుల్, ఇబ్బందిగా ఉంది అంకుల్. ఆ పిల్లలు చెప్పే మాటలకి నేనే సజెషన్స్ ఇచ్చా. 108తో వెళ్ళి ఈ స్కానింగ్ తీపించుకో, గుండె తీపించుకో, అది తీపించుకో అని సలహాలు ఇచ్చా, ఉచిత సలహాలు. సరే, తను బహుగా బాధపడింది, చాలా బాధపడింది. ఆ బాధలో ప్రభుని మరి ఎంతో వేడుకొని ఉన్నిద్ది. అయ్యా, నా పరిస్థితి ఇది, నా బాధ ఇది, నువ్వు స్వస్థతపరిచే దేవుడు, బాగుపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నాకు నాయన స్వస్థతని అయ్యా, నాకు 2 చిన్న బిడ్డలు అయ్యా, నా భర్త అయ్యా, నేనయ్యా అయ్యా అని మొరపెట్టి ఉండొచ్చు. మ్యాక్సిమం దేవుడు తగు కాలముందు తగు సమయమున ఏం చేస్తాడు? ఆన్సర్ ఇస్తాడు. నువ్వు అడగంగానే రెడీగా ఉంటుంది ఆన్సరు, కానీ నువ్వు పొందుకుంటానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలా కదా. సిద్ధపాటు చూడండి, దేవుని మందిరానికి కొన్ని రోజులు అయితే వచ్చి అసలు ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోయేది. అందరు చేయించుకునేవాళ్ళు, అసలు దగ్గరికి కూడా వచ్చేది కాదు. మరి ఒక 3 రోజుల నుంచి ప్రార్థన చేయించుకోవాలని మనసులో అంటే ప్రేరేపిస్తుందంట. ఈ ప్రేరేపణలో నాకు కుదరలేదు, నేను కూడా బిజీగా ఉండి ధన్మని ప్రార్థన వెళ్ళిపోవటం జరిగింది. ఆ రోజు మా పెద్దన్నయ్య రావటం వల్ల అక్కడ ఇప్పుడు పాలెం సంఘంలో వాక్యోపదేశం అన్నయ్య చేస్తున్నాడు, నేను ఆ రోజు ఫ్రీ. ఆ టైంలో స్వాతి కొరకు ప్రార్థన చేయటానికి వచ్చేసింది, నిలబడింది. ఆ రోజు నుంచి రాత్రి వరకు కూడా అసలు వచ్చి నిలబడుతున్నాడు, ప్రార్థన చేయండి అంకుల్ అని. దేవునికి మహిమ కలుగుగా. ఆమె నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచనలో ఉండి కూడా వచ్చి నిలబడుతుంటే కాదనలేక ప్రార్థన చేసి వెళ్ళటం జరుగుతుంది. ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు చేయి పెట్టి ప్రార్థన చేస్తున్న సమయంలో కొంచెం తిప్పుతుంది. నాకు అర్థమైపోయింది వెంటనే. సో దురాత్మ ఈ బిడ్డని వేధిస్తుంది అనేది బలంగా ప్రార్థన చేశాం. దేవుని మహిమ కలిగిన దేవుడు కనుక ఆ దురాత్మను యేసు నామములో విడుదల చేశాడు. విడుదల చేయబట్టి తర్వాత సాక్ష్యం చెప్పింది, బాగుంది, చాలా బాగుంది, ఫ్రీ అయిపోయాను అంద. హల్లెలూయా. నాకు చెబితే కాదు, నువ్వు దేవుని మందిరంలో, దేవుని సంఘంలో నువ్వు చెబితే దేవుడు వింటాడు, విని సంతోషిస్తాడు. చేసిన స్వస్థత, ఇచ్చిన స్వస్థత ఆయన, చేసిన అద్భుతం ఆయన, నేను మాత్రం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మాత్రం సాధన ఆయన కొరకు వాడబడుతున్న ఒక పాత్ర, నేను అంతే. చూడండి, ఈయన అన్నాడు, ఆ శిష్యుడైనటువంటి తోమ, ఆయన గాయంలో ఏలు పెడితేనే నేను నమ్ముతానన్నాడు. అంటే అలాంటి వాళ్ళు ఇప్పటికీ లేకపోలా, నిజంగా జరిగిందా నీకు, నిజంగా ఉట్టిదేలే ఎట్టనేవాళ్ళు లేకపోలా. ఆయన పలుమార్లు చెప్పాడు, మనిషి కుమారుడు అప్పగింపబడతారు, వాళ్ళు మనిషి కుమారుని చంపుతాడు, మనిషి కుమారుడు 3వ దినాన లెగుస్తాడని పలుమార్లు చెప్పినా కూడా చూడండి, విశ్వాసం ఎవరికుందో తెలుసా? ఆ ప్రధాన యాజకులు, ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు చంపబడినటువంటి పరిస్థితులు, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ ప్రధాన యాజకులు వీళ్ళెళ్ళి ఆ యొక్క సమాధి కంట ఏమేశారంట, సంఖ్యలు తెచ్చారంట. వాళ్ళు చెప్పాడు ఈయన గురించి సాక్ష్యం. వాళ్ళు చెప్పారు పిలాతు దగ్గర, అయ్యా ఈయన 3వ దినం మనిషి కుమారుడు చచ్చిపోతాడు, ఈయన 3వ దినం లెగుస్తాడని పలుసార్లు చెప్పటం మేము విన్నామయ్యా. ఈయన 3వ దినం లెగుస్తానన్నాడు, ఈయన లెగకూడదు, ఈయన ఎట్టయినా లేపకుండా చేయాలా, సమాధికి సీల్ వేయాలా అని చెప్పేసి వాళ్ళు
ఖండితంగా సీలేపిచ్చారు. చూసావా ఎవరు వాళ్ళు? వాళ్ళకుంది కానీ విశ్వాసం ఎవరికి లేదు? శిష్యులకి లేదు. అంటే బయట ఉన్న వాళ్ళకి, దేవుని ఎరగనటువంటి వాళ్ళకి విశ్వాసం ఉంది దేవుని మీద. దేవుని మందిరంలోకి వస్తూ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డలు, దేవుని సన్నిధిలో నేను బాప్తిసం పొందాను, నేను ఇన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది, దేవుడిని నమ్మినటువంటి దాన్ని, నమ్మినటువంటి వాడిని, దేవుడు నాకు తెలుసని చెప్పుకున్నావు చూడు నువ్వు బడాయిగా. నీకు మాత్రం నమ్మకం లేదు. నమ్మకం అంటే ఏందో తెలుసా? దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే, దేవుని సన్నిధి నీకు తెలిస్తే, దేవుని సన్నిధి ఈరోజు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దినం. ఈ దినము ఆయన ఆరాధించడానికి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అని నీకు తెలిసినా కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా? లెక్కలేని తనముగా ఉంటున్నావు. అది క్రైస్తవులకే ఉంది. సిగ్గుసేటి ఇది క్రైస్తవులకి. లెక్కలేని తనంలో ఉంటున్నావు. మనకు లేదు. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్ను దినదినం పోషిస్తూ, సంరక్షిస్తూ, కాచి కాపాడుతున్నటువంటి దేవుని నువ్వు లెక్కలేనితనంగా నీ ఇష్టమైనటువంటి పనులను పెట్టుకొని నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు. కానీ దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఉంటున్నావు నువ్వు. ఈ సందర్భం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వాళ్ళు యేసు ప్రభు చెబితే ఆ తోమ ఏమన్నాడు తెలుసా? నేను నమ్మను అన్నటువంటి తోమ ఎక్కడేమంటున్నాడో తెలుసా? వాళ్ళతో చెబుతా ఎంత ఎటకారంగా మాట్లాడాడు, ఎంత లెక్కలేనితనంగా మాట్లాడారు. ఎవరు మాట్లాడాడు? ప్రభువారిని. ఈరోజు సేవకుడిని కూడా నువ్వు అలానే మాట్లాడుతున్నావు. లెక్కలేనితనంగా చూస్తున్నావు, లెక్కలేనితనంగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ నోటికి వచ్చినటువంటి మాటలు, నీ ఇష్టానుసారమైన మాటలు నోరు దోలుతున్నావు నువ్వు. ఏడేమన్నాడు ఆయన? చదువమ్మా మాట మరొకసారి మైక్లో చెప్పు. 16 వచ్చును. అందుకు దిద్దమనే అనబడిన, మైక్లో చదువు. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. చూడండి, యేసు ప్రభుని ఆయన నమ్మలేదు. ముందు ఎంతో మందిని బాగు చేశాడు ఆయన, ఎంతో మందిని స్వస్థత పరిచాడు, ఎన్నో రోగాలు పోయినాయి, ఎన్నో దెయ్యాలు వెళ్ళినాయి. ఎంతో ఆయన చేసిన పని చూసి కూడా ఇప్పుడేమన్నాడో తెలుసా? మనం అతనితో కూడా మనం సాద్దాం పదండి అంటున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు యేసు ప్రభు? లాజర్ని బ్రతికించడానికి. లాజరు సమాధిలో ఉన్నాడు. లాజర్ని బ్రతికించడానికి, లాజర్ని లేపటానికి వెళ్దాం రండి అని చెబితే ఈ శిష్యుడేమన్నాడో తెలుసా? మనం కూడా వెళ్ళి లాజర్తో సత్తాం రండి అన్నట్టుగా అటకారమైన మాటలు మాట్లాడాడు. పిల్లారా చూడండి, ఈరోజు నీకు అలాంటి అటకారమైన మాటలు ఉంటే ప్రార్థనకు వెళ్దా. ప్రతి విధమైన పరిస్థితులు పోతాయి. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనం బాగు చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మన రోగాన్ని స్వస్థపరుస్తాడు, మనకున్న బాధలు తొలగిస్తాడు, మన అప్పులు తీసేస్తాడని దేవుని సన్నిధికి వెళ్దాం రా, దేవుని మందిరానికి వెళ్దామని నువ్వు చెబితే ఎటకారమైనటువంటి మాటలు. అప్పుడేం పోయిందిలే, వెళ్దాలు ఉండే పాటలు పాడుతున్నారుగా, అవనే పాటలన్నీ. నువ్వే అట్ట అనుకుంటే మరి ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరికి వాళ్ళు నువ్వే అట్ట అనుకుంటే అప్పుడే వెళ్దాం. పాడినాయి అనుకుంటే పాటలన్నీ నీకోసమేగా పాడుతుంది, నీకోసమే కదా. నువ్వు వస్తే ఇన్ని పాటలు ఎందుకు పాడతావు? నువ్వు కదిలిస్తే అమ్మ అన్నం పెట్టవా, అమ్మ అన్నం పెట్టవా అని అడుగుతున్నావు. మూడోసారి అడిగావు, నాలుగోసారి పెట్టింది మళ్ళీ అంటావు నువ్వు అమ్మ అన్నం పెట్టమని కదా, అనవు కదా. అలా నువ్వు కదిలొస్తే ఇన్ని పాటలు ఎందుకు పడతావు? ప్రార్థన అంటే వెతకారం, ప్రార్థన అంటే లెక్కలెంతనం, ప్రార్థన అంటే అపనమ్మకంతో ఉంటున్నావు నువ్వు.
మన సహోదరులు ఎంత పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు, కానీ దేవుడంటే నీకు భయం లేదు, భక్తి లేదు. నువ్వు కూడా పరిచయంలాగా ఉంటున్నావు, సుంకర్లాగా ఉంటున్నావు. సుంకర్లకి ఎంత ఘనతనిచ్చాడు దేవుడు. మధ్యాహ్నం కాలం ఆలోచించి నువ్వు, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ హృదయంతో ఉన్నారో వాళ్ళతో సూటిగా దేవుడు దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా, దేవుని సన్నిధి అంటే అయిష్టంగా, దేవుని సన్నిధి అంటే ఇబ్బందితో నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే నీ ఇష్టం, జాగ్రత్త. నీకుండే కష్టాలు ఇక మామూలుగా ఎట్ట ఉండవు. ఇలాంటి శిష్యులతో ప్రభు చెప్పాడు, వెళ్దాం పద అన్నప్పుడు. అంటే వీళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు కలిగి ఆ ఆనందంతో ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు. తర్వాత వీళ్ళు అసలు వీళ్ళ స్టోరీ చూస్తే వీళ్ళు చేపలు పట్టుకునేటువంటి వారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వీళ్ళు నన్ను వెంబడించనగానే చేపలు పట్టడం మానేసి, వలలు వదిలేసి, బోట్లు వదిలేసి, అందరిని వదిలేసి యేసు ప్రభుతో తిరుగుతున్నప్పుడు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్ని చేస్తుంటే చూసి అన్నిటిని తింటూ ఆయనతో మంచిగా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ అంత హ్యాపీగా ఉన్న సమయంలో ఆయనతో సంతోషం బాగా ఇక మనకు తిరుగులేదురా బాబు, ఇక మనం ఇక ఈయనుంటే మనకి ప్రాబ్లం ఉండదని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు సముద్రంలోకి వెళ్తే సముద్రంలో గాలివాన వచ్చినప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళి గాలిని ఆపేడట. చెయ్యట శాపంగానే గాలి నిమ్మలం అయిపోయింది, ఆగిపోయింది తుఫాను. పడవ ఇట్ట కింద పడిపోతుంది, భయపడిపోయారు వాళ్ళు. సముద్రంలో పడిపోయి చచ్చిపోతామేమని భయం ఉంది వాళ్ళకి. అసలు ఈతగాళ్ళు వాళ్లే భయపడితే ఇక నీ బోటోడు నా బోటోళ్ళ పరిస్థితి ఏంది? సముద్రంలో నిత్యం తిరిగే వాళ్ళు వాళ్లే భయపడిపోయారు ఆ గాలివానికి. అమ్మో మేము సముద్రంలో పడితే చచ్చిపోతామని. ఇక మన పరిస్థితి ఏంటి? వాళ్ళు లోక సముద్రం లేరు, నీటి సముద్రంలో ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్నటువంటి వారు భయపడిపోయారు. ఆయన వెళ్ళినప్పుడు ఆ సముద్రం నిమ్మలం అయిపోయింది, అంటే సమానత్వం అయిపోయింది. ఆ తుఫాన్ ఆగిపోయింది పిల్లారా. అప్పుడు వాళ్ళు మనోనేత్రాలు తెరవబడి వాళ్ళు అనుకున్నారు, వామ్మో ఈయన మనతో ఉండే మనకు తిరుగులేదని ఫిక్స్ అయిపోయారు. కాళ్ళు ఇంకా వెనక చూపలేదే కాళ్ళకి. అంత కలిసిపోయి దేవునితో ఉండి అంత ఆనందిస్తున్నటువంటి వాళ్ళకి ఒకరోజు సడన్ గా ఒక వార్త చెప్పాడు ఆయన. పఠామను కొట్టినట్టు ఒక వార్త చెప్పాడు. చూడండి ఏం వార్త? 33వ వచనం చదువు. అదే 7వ అధ్యాయం 33వ వచనం. ఈ వార్త చెప్పాడు, ఈ వార్త చెప్పాడు వాళ్ళకి. మైక్లో చదువు. యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా నుందును, ఇంకా కొంతకాలం మీతో కూడా నేను ఉందును. తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, తర్వాత నేను నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. ఆ మాట చెప్పాడు. ఆ వాక్య భాగం అంతా మీరు నెక్స్ట్ చదువుకోండి. తర్వాత ఇంకా నేను కొంతకాలమే మీ దగ్గర ఉండేది, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళిపోతాను. ఆ మాట చెప్పగానే వాళ్ళకి ఇక ఆ 12 మంది శిష్యులకి ఇక అంతు పట్ల ఏంది అంటున్నాడు, ఏంది ఇంతవరకు మనం హ్యాపీగా ఉన్నాము, మనం అసలు అన్నిటిని విడిచిపెట్టాము, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దాము దాన్నే విడిచిపెట్టాము, ఇంత ఉంటే అన్ని జరిగిపోతున్నాయి మనకి. ఈయనేది ఇంక కొంతకాలమే మీతో ఉంటాను తర్వాత వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇక మన పరిస్థితి ఏంది? మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళా మనం వెళ్ళి వేటాడుకోవాలా? మళ్ళా మనం చేపలు పట్టుకోవాలా? మన పరిస్థితి ఏంది? మనం ఇప్పుడు ఇంతవరకు ఈయన మనతో ఉన్నప్పుడు చాలా మంది జనాలు వస్తుంటే మనం హీరోయిజం చేసాము, అక్కడ అన్నాము, ఎంతమంది మీదకు కోపంతో వెళ్ళాము, తిట్టాము. ఇప్పుడు మనం వెళ్తే వీళ్ళు మనల్ని తరుముకుంటారేమో, మనల్ని కొడతారేమో, అమ్మో ఏంటి పరిస్థితి, ఏంటి బాధ అని చెప్పేసి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇంకా మీతో కొంతకాలం అన్న మాటకి వీళ్ళందరూ హృదయాలు ఏమైపోయినాయి? కలవరపడిపోయినాయి. అవునా కాదు? కలవర పడిపోయింది.
లోనిచ్చే అలవాటు చేసి లోనిచ్చేవాడు వచ్చి ఇక లోన్ ఆపేస్తున్నాం మీకు అంటే ఇంకా 5 గ్రూపులు ఉన్నాయి తీసుకునేవాళ్ళు. ఇద్దరికే ఇచ్చారు, ఇంకా 5 గ్రూపులు ఉండి తీసుకునేవాళ్ళు. ఇంకా ఆపేసేస్తున్నాను అంటే పరిస్థితి ఎలా ఉన్నది? కలవర చెందుతారు. గ్రూపులు చేసుకొని మనుషుల్ని ఏర్పాటు చేసుకొని 10 మందిగా వస్తుంటే 50 మంది 100 మంది వాళ్ళు వస్తున్నారని వేచి ఉంటే వాళ్ళు వచ్చి ఇక మీకేమో అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్ ఇక్కడ అంటే మన పరిస్థితి ఎలా ఉండిద్ది? లోన్ ఇస్తున్నారని ఎన్నో ఆర్డర్లు పెట్టుకున్నాం మనం, అవునా? ఎన్నో వస్తువులు కొందామని ఎంతో ఆర్డర్ చేసుకున్నాం. ఇక లోనీనంటే ఇక మన పరిస్థితి ఏంది? కలవరమే. యేసు ప్రభు కూడా చెప్పిన మాటకి కలవరపడిపోయారు పిల్లారా, కలవరపడిపోయారు, వేదన చెందుతున్నారు, దిగులు పడిపోయారు పిల్లారాళ్ళు శిష్యులు. ఆ రోజు అంతా భోజనం చేసి ఉండరేమో మేబీ కదా, వేదన బాధ కదా. ఆ రోజు అంతా భోజనం చేసి ఉండరు. ప్రభుని అడగలేకపోయారు, ఏంటయ్యా నువ్వు ఇంతగా మమ్మల్ని పిలిచింది, ఇంతకంటయ్యా మమ్మల్ని ఎన్నుకుంది, మా పనులు మేము చేసుకునే వాళ్ళని కదా, మమ్మల్ని ఎందుకయ్యా ఈ ఇరకాటంలో పెట్టావు, మమ్మల్ని ఎందుకయ్యా ఈ రీతిలో ఇరికిచ్చావు, మమ్మల్ని ఏందయ్యా మాకు ఈ బాధ అని అడగలేకపోయారు పాపం. చాలా వేదన చెందుతూ ఉన్న సమయంలో హృదయాలు ఎరిగిన దేవుడు కదా ఆయన, హృదయాలు ఎరిగిన దేవుడు వారితో ఏం చెప్పాడో చూసుకొని మనం ముగించుకుందాం. హృదయాలు ఎరిగిన దేవుడు ఏమి చెప్పాడో వాళ్ళతో మనం ఆ మాటలు చూసుకొని ముగించుకుందాం. ఏం చెప్పుంటాడు ఆయన? పాపం కలవర చెందిపోతున్నారు వాళ్ళు. ఏందయ్య ఇంతకాలం మేము హీరోయిజం చేసాము, దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు మేమే అన్నాము, రోగులను స్వస్థపరిచేటప్పుడు మేమే మావాడే అన్నాము, ఏదన్నా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పనిచేయడం కూర్చోండి అని గదివేము. ఇంత మేము నువ్వు మాతో ఉండవని మేము ఇంత ఎర్రవేగితే ఇప్పుడు సడన్గా ఈ మాట చెప్పేవిందయ్యా, మా హృదయాలు కలవరపడిపోతున్నాయి అని ఏడ్చి ఉంటారు వాళ్ళు. పాపం తెగ బాధపడి ఉంటారు. అందుకనే ఆ కలవరానికి దేవుడు ఏం చెప్పాడో చూసుకుందాం. 14వ అధ్యాయం చదువమ్మా, 14వ అధ్యాయం మొదటి నుంచి చదువు అమ్మా. ఇప్పుడు ఇది ఎవరికి? ఇది ఈ వాక్యం ఎవరికి అమ్మా? పెద్ద చెప్పు ఏందో మాట. వెరీ గుడ్, రైట్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతారు. రైట్ డాన్స్. కలవరముగా ఉన్నటువంటి వారు ఎవరైతే కలవరపడుతున్నారో, ఎవరైతే వేదనలో ఉండారో, ఎవరైతే బాధలో ఉండారో, ఎవరైతే రోగంలో ఉండారో, ఎవరైతే దురాత్మలతో పీడింపబడుతున్నారో, ఎవరైతే బిడ్డలు లేరని బాధలో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో బాధలతో ఉన్నారో, ఎవరైతే అప్పులతో బాధ ఉన్నారో, ఎవరైతే ఇక బ్రతుకులేను నేను, ఇక బ్రతుకుటం నాకు అనవసరం, ఇక నేను చచ్చిపోవటమే కరెక్ట్ అని విరక్తి చెందినటువంటి ఆ పరిస్థితులు ఉన్నటువంటి వారు పిల్లరా, నేను ఇక్కడికి వచ్చినాక దాదాపు ఒక 5 మ్యాక్సిమం 5 అట్టుంది. 6 సూసైడ్ చేసుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 6 వాళ్ళల్లో 5 నాతో బాగుండేవాళ్ళే, సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు. 5 బాగుంటారు. 5తో మాట్లాడుతూ ఉండేవాడు నేను. 5 వాళ్ళలో 2 మాత్రము నాతో బాగుండేవాళ్ళు, కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. 3 మాత్రం ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వస్తూ సూసైడ్ చేసుకున్నారు. అంటే నాకు ఈ 6 గుర్తు వస్తున్నారు. ఇంకెవరైనా ఉండొచ్చామో మేబీ. సో వాళ్ళ పేర్లు ఎందుకులే, లేదంటే పేర్లు చెప్పమన్నా చెబుతాను. వీళ్ళు కలవరంతో ఉండారు. ఏ కలవరం? ఇక జీవితం అనవసరం,
ఇక బ్రతకనవసరం, ఇక నేను బ్రతకలేని ఈ భూమి మీద, నాకు వద్దు అని కలవరంతో చెందుండారు వీళ్ళు. మనకైతే తెలియదు, ప్రభువుకైతే తెలుసు హృదయాలు, మనకేం తెలుసు? అవునా కదా? వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ముగ్గురు మీకు తెలుసు. కలవరం. ఈరోజు నువ్వు కూడా కలవరంతో ఉంటే ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు మాట. ఏం మాట? చదువమ్మా. ఆ శిష్యులు కలవరంతో ఉన్నాడు. ఇదిగో ఆ శిష్యులు కూడా కలవరపడుతూ ఉన్నారు. ఇదిగో నువ్వు పడ్డట్టే ఆ శిష్యులు కలవరపడ్డారు. ఏంటయ్యా ఇక నా పరిస్థితి? ఏంటయ్యా నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరు చూస్తారు నాకు? కలవరపడ్డారు. ఆ కలవరపడుతున్నటువంటి నీకు తెలియ, శిష్యులు అయిపోయింది పని, ఇప్పుడు నీకే వింటుంది నువ్వు. శిష్యులు అయిపోయింది పని, ఇప్పుడు వినుచున్నటువంటి నువ్వే. చదువమ్మా. నీ హృదయము కలవరా పడనీయకుడి, నీ హృదయాన్ని కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచు చున్నారు. నా యందు విశ్వాసముంచుడి. చదువు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచో, నా మీద నమ్మకం ఉంచో. నేను నీ మొహల వెళ్ళినా కూడా నిన్ను నీ దగ్గరికి మరలా వస్తాను. మరలా వచ్చి నిన్ను నేను తీసుకొని వెళ్ళి నా దగ్గర ఉంచుకుంటాను. నువ్వు కలవర చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నా మీద నమ్మకం ఉంచో. చదవమ్మా, పూర్తి చేసేసి ఆ మాటలు. మీకు స్థలము సిద్ధపరచున్నాను, వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, మీకు సిద్ధపరిచిన ఎడల, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని నేను తీసుకొని పోవుదు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను మరలా తీసుకువెళ్తానంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.